వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు భూస్థాపితమైపోవడానికి గల ముఖ్య కారణం వైఎస్ఆర్సీపీ నాయకులే అని నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఏది మన స్టార్టింగ్ వీడియో నుంచి స్టిల్ ఈ రోజు వీడియో వరకు కూడా అదే చెప్తా. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే పార్టీని నాశనం చేసేది వీళ్ళే. ఎందుకు నాశనం చేశారనే దానిలో ఇది ఇంకొక విషయం. ఒక్కసారి గుడివాడ అమర్నాథ్ గారు అసలు మాట్లాడింది వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి విందాం. 13,000 మంది మహిళలను తీసుకుని వచ్చి ఎంత డాన్స్ ఆడిచ్చాం, దానికి గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చిందని చెప్పి చెప్తాడు. మొన్న ఇప్పుడు యోగాంధ్ర చేసాం, 3 లక్షల మంది 2.5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొన్నారు, సూర్య నమస్కారాలు చేశారు, దానికి గిన్నీస్ బుక్ వచ్చిందని అంటారు. అసలు వీటన్నిటి కాదు, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉన్నాడని అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దానికి ఇవ్వాలి గిన్నీస్ బుక్ చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళని ఏం చేయాలి? జనరల్గా అసలు గిరిజన మహిళలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈరోజు ప్రపంచానికి పరిచయం చేశారు. ఎక్కడో అడవి బిడ్డలు, ప్రపంచానికి దూరంగా అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలు, చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్ళు ఈరోజు తమ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేస్తూ గిన్నిస్ రికార్డుని సాధించారు. ఎంత హేళనగా మాట్లాడుతున్నాడు. ఇది న్యాయమేనా? నేను వైసీపీ కార్యకర్తలను అడుగుతున్నా, ఇది న్యాయమేనా? మీరే చెప్పండి, కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పార్టీ నాయకుడు మా పార్టీని గుడ్లు చింపుకుంటాం కదా, ఇది కరెక్టేనా? అక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే వచ్చి పాపము అంతమంది అంత క్రౌడ్లో అంత నిజాయితీగా అంత న్యాయంగా డ్యాన్స్ చేసి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి పరిచయం చేసి ఇది మా సంస్కృతి సాంప్రదాయం అని చెప్పి ఒక గిన్నీస్ రికార్డ్ని సాధించుకున్నారు. కుదిరితే అప్రిషియేట్ చేయాలా, లేకపోతే ఇష్టం లేకపోతే సైలెంట్గా పక్కన ఉండాలా. ఇది పద్ధతేనా? ఇంకొకటి, అది వైజాగ్లో యోగా డే పెట్టారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను క్లియర్గా అడుగుతున్నా, అమర్నాథ్ గారు మీ హయాంలో మీరు సాధించిన ఒక్క ఘనత చెప్పండి జనరల్గా, మీకు దమ్ముంటే అని ప్రజలు అడుగుతున్నారు. నిజాయితీగా మేము గత 5 సంవత్సరాలు పరిపాలనించినప్పుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇదిగో ఈ రికార్డు సాధించాం, ఇదిగో ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం, ఇదిగో ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇదిగో ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాం, ఇదిగో అదంతా ఎందుకబ్బా? గతంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బతుకు జీవుడు అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి ఉద్యోగులు, అంటే మన రాష్ట్రంలో చదివి మన రాష్ట్రంలో ఉన్న వాసులు ఇక్కడ బతకడానికి బతుకు లేక వేరే రాష్ట్రంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది రివర్స్ వచ్చారు, ఎంతమంది రిటర్న్ మళ్ళీ మన రాష్ట్రంకి వచ్చారు, ఆ లెక్కలు చెప్పండి. అప్పుడు తెలిసిపోతుంది మన పరిపాలన ఏంటనేది. ఇవన్నీ వద్దు, ఈ మద్యం కుంభకోణము లేకపోతే ఇంత స్కాము ఇదంతా పక్కన పెట్టేది, ఇవన్నీ ఎవ్వరు అడగరు. ఇవి మేము కూడా అడగట్లే, ఒక ఓటర్గా ఒక సామాన్య ప్రజలుగా మేము అడగట్లే. మీ హయాంలో ఎంతమంది వేరే రాష్ట్రంలో పనిచేసుకున్నటువంటి మన రాష్ట్ర యువత ఎంతమంది రిటర్న్ బ్యాక్ వచ్చారో ఆ లెక్క తీయండి, సరిపోతుంది. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. యోగా వైజాగ్లో అది ప్రపంచ యోగా డే. జనరల్గా ప్రతి దేశంలో నేషనల్ యోగా డే కాదు, ఇంటర్నేషనల్ యోగా డే. జనరల్గా యోగా డే చేసినప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి ప్రతి దేశం అబ్జర్వేషన్ చేస్తుంటుంది. జనరల్గా ఇది బాగా చదువుకునే వ్యక్తి కానీ తెలుస్తుంది. ఆ సందర్భంగా మోదీ గారు వైజాగ్ వచ్చి యోగా డేని సెలబ్రేట్ చేసుకున్న తర్వాతే గూగుల్ వచ్చింది. అంటే దీనివల్ల గూగుల్ వచ్చేసిందని చెప్పను, కానీ వైజాగ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి, వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుగుణాలు ఏంటనేది పూర్తిగా ఇది ఒక పద్ధతి ద్వారా అర్థమైంది అనుకోవచ్చు. ఇది ఎవరికి అడిగినా చెప్తారు. మీరు వెళ్ళి పెట్టుబడులు తీసుకురండి, మీరు వెళ్ళి కంపెనీలు తీసుకురండి అంటే మాకు చలి, ఈ టైంలో వెళ్తే అక్కడ చలేస్తుంది, మేము వెళ్ళలేమని చెప్పేసినట్టు మీరెక్కడ? రేయంబగలు పెట్టుబడుల కోసం కంపెనీల కోసం తిరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ? ఏ కంపెనీలు తీసుకొచ్చారా అని అడిగితే అప్పడాలు అరిసెలు పొంగడాలు అని చెప్పేసినటువంటి మీరెక్కడ? నిరంతరం నిరుద్యోగుల్ని ఉద్యోగ కల్పన వైపు నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ? మాట్లాడేటప్పుడు మనం ఏం చేశామో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, సరే మనం చేయలేకపోయినాం, మన వల్ల కాలే, మనకున్నటువంటి అప్పుడు పరిస్థితులు కావచ్చు, మనకున్నటువంటి అప్పుడు సంథింగ్, ప్రతి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనకున్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల మనం ఇది చేయలేకపోయినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేకపోయినాం కాబట్టి చేసింది కాబట్టి సపోర్ట్ చేద్దాం, లేదా ఇష్టం లేదు, సపోర్ట్ చేయడం ఇష్టం లేదు, చూస్తూ ఉండండి. అంతేగాని ఎటకారంగా మాట్లాడి నీకు ఈ గిరిజన మహిళలు ఓటేస్తేనే గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు, ఏదో డ్యాన్స్ వేయించారు, ఏదో డ్యాన్స్ ఏంటి, నీకు అంత హేళన అయిపోయిందా? కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, ఇలాంటి తెలివి ఉన్నటువంటి మీరు ఈరోజు ఈ ప్రభుత్వం కోసం వ్యతిరేకించేస్తున్నారు. మీరు కూడా
నా సజెషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మరో 50 సంవత్సరాల వరకు పార్టీ అధికారంలోకి రాదు, ఇది పక్కా రాసి పెట్టుకోండి. తర్వాతైనా మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి వాళ్ళందరూ తీసేయండి ఫస్ట్. వీళ్ళు పార్టీకి నష్టమే తప్ప లాభమే లేదు. ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడాడు, ఈయన ఉద్దేశం ఏంటి, నేను ఇలా మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడిపోతే నాకు నెక్స్ట్ ఏదో సీటు. జనరల్గా కొంతమందికి సీట్లు అవుట్, ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ వల్ల 11 సీట్లు వచ్చాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసుంటే మీ సీట్లు అవుట్. వీళ్ళ బాధ ఏంటి, నేను జగన్మోహన్ రెడ్డి కంట్లో పడిపోవాలని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశంలో ఏది పడితే అది మాట్లాడి ఉన్నది లేనిది బురద జల్లేస్తే మేము జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి అయిపోతామని అనుకుంటున్నారేమో. కానీ జనరల్గా నేను చెప్పేది ఒకటే, మనం ఏదైనా పని చేస్తే చేయాలి, చేయనప్పుడు వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అది ఇష్టం లేనప్పుడు సైలెంట్గా పక్కన ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది రివర్స్ మనకే తగులుతుంది అనేది నా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.